అవతార్ మేర్ బాబా కీ జై. రెండో భాగం ఇన్ఫినిట్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ అన్న చాప్టర్లో రెండో ప్రసంగం అయితే శరీరము, ప్రాణము, మనస్సు ఈ మూడు గురించి సంగ్రహంగా తెలుసుకున్నాం. అట్లనే స్థూల చైతన్యం, సూక్ష్మ చైతన్యం, మానసిక చైతన్యం ఈ ఈ ఈ పదాలు మనం వివరంగా విశ్లేషిస్తాం కాబట్టి ఈ పదాలను మనం గుర్తుపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే ఇక్కడ బాబా ఒక డయాగ్రామ్ వేశారు. మీరు ఈ పుస్తకం మీ చేతిలో ఉంది కాబట్టి చూడొచ్చు. పరమాత్మ అనేది ఒక సర్కిల్ పెద్దదనమాట, అనంతమైనది ఉంటుంది కదా, అది పరమాత్మ అని ఊహించుకోండి. అంటే పరమాత్మ భగవంతుడు, ఆయనే పురుషోత్తముడు, పరబ్రహ్మ పరమాత్ముడు. ఆయన ఒకటే ఉన్నాడు, ఆయన మాత్రమే ఉన్నది. ఈ యావత్ జగత్తు భగవంతుడితో నిండి ఉన్నది. అందులో మళ్ళీ 6 రకాలైన వాళ్ళు 6 రకాల చైతన్య స్వరూపులు ఉంటారు. చైతన్యం కలిగినటువంటి పదార్థం, చైతన్యం కలిగినటువంటి వస్తువు, చైతన్యం కలిగినటువంటి సృష్టి అనుకోండి. 6 రకాలుగా ఉంటుందన్నమాట. అందులో బాబా ఇక్కడ ఏం పేరు పెట్టారంటే ABCDEF అని 6 పెట్టారు. 1 2 3 4 5 6 అనుకోండి. మన ఇష్టం, మన అవగాహనకి ఏది సులువైతే ఆ విధంగా అనుకోవడం. ABCDEF అని 6 రకాలు పెట్టారు. ఈ 6 యావత్ సృష్టిని ఆయన 6గా విభజించారు అనుకుందాం. యావత్ సృష్టిలో ఉండే అనేకమైనటువంటి వస్తువులు, అనేక వస్తు సముదాయాలు, ఇవన్నిటిని ఒక 6 విధాలుగా విభజించారు ఏమో అని మనం ఊహించుకోవాలి. అది ABCDEF అని పెట్టారు. ఇక్కడ బాబా ఇలా చెప్తున్నారు, ఫ్రమ్ A to F ఆర్ ఆల్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ. ఇవి 6 కూడాను 6 రకాలైనటువంటి ఆత్మలు, ప్రత్యేకమైనటువంటి ఆత్మలు. అంటే 6 ఇందులో ఉన్న అనంతమైనటువంటి అసలు లెక్కకి లేని వస్తువులు ఉన్నాయి కదా, ఇవన్నిటికి 6 అంటే 6గా విభజించారు ఆయన. అవి ఎన్నెన్నో ఉండేవండి, ఒక్కొక్క గ్రూపులో ఎన్నెన్నో ఉండేవండి. ఏలో ఎన్నో ఉండవచ్చు, బిలో ఎన్నో ఉండవచ్చు. కానీ ఆయన 6 విధాలుగా మనం బోధించడం కోసం ఈ సృష్టిని వస్తు రూపంలో, ప్రత్యేక రూపంలో, ప్రత్యేకాత్మకంగా గుర్తింపబడినటువంటి ఈ వస్తు సముదాయం అంతా కూడా 6 విధాలుగా విభజించారు అని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఆయన పెట్టిన పేరు ABCDEF అని 6 పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కటి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రారంభిస్తారు. ఫ్రమ్ A to F ఆర్ ఆల్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ అని మనం ఊహించుకోవడం కోసం ఆయన ఏం చెప్తున్నారంటే, మనం దాన్ని గమనించడం కోసం, మనం విశ్లేషణ చేసే ముందు ఒక విధమైనటువంటి ఒక దృశ్యాన్ని మనం ఏర్పరచుకోవాలి. కాబట్టి దాన్ని 6 విధాలుగా ABCDEF అని ఆత్మలు రకాలు, ఒక్కొక్క రకంకి ఎన్నో ఆత్మలు ఉంటాయి. 6 రకాలైనటువంటి ఆత్మలు ఇందులో ఉన్నాయి, పరమాత్మలో ఉన్నాయి అని ముందు మీరు గ్రహించాలి. ఆ 6 కూడా పరమాత్మ స్వరూపమైనవే. ఎందుకంటే పరమాత్మ తప్పించి ఎవరు లేరు. మరి పరమాత్మను కాకుండా ఉన్నది ఏది లేదండి, ఓన్లీ పరమాత్మ ఉన్నాడు. ఈ పరమాత్మే తన సృష్టితో తన కలిగిన సందేహంతో ఈ విధంగా ఏర్పరచుకొని దాంట్లో తేలియాడుతూ, దాంతో తదాత్మ్యం చెందుతూ, దాంట్లో ఉండే కష్ట నష్టాలని, సుఖదుఖాలని ఈ ప్రత్యేకమైన ఆత్మరూపాల్లో ఆ పరమాత్మే అనుభవిస్తూ, ఇదంతా ఆయన ఆనంద ఖేలి విలాసం అనుకోండి. భగవంతుడి తాలూకా ఆనంద ఖేలి, అది సంతోషం, ఆయన సంతోషం కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక ఆట. ఆ ఆటలో ఆయన అనేక విధాల విభిన్న స్వరూపాల్లో విభిన్న రకాలుగా సంచరిస్తూ, విభిన్న అనుభూతులు పొందుతూ, దాని తాలూకా ఆ ఖేలి, ఆ ఆట అంతను ఆయన సంతోషం కోసం ఏర్పడింది. కాబట్టి ఇవి 6 రకాలు ఉంటాయి. ఎందుకంటే మనం నేను అనుకుంటున్నానే, నేను కాదు, నేను భగవత్ స్వరూపునే, నేను ఆ ఆటలో ఒక భాగాన్ని, ఒక పావునే. నాతో కూడా ఈ సృష్టిలో నాతో నటింపచేసి నాలో ఉండే కష్ట సుఖాలను ఆయన అనుభవిస్తూ ఈ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి నేను అందులో పదార్థాన్ని, నేను ఒక ప్రత్యేకమైన ఆత్మనే. ప్రతి కొండ 100 కొండలు ఉంటాయి, ప్రతి కొండ ఒక ఘటాకాశమే. ఒక చిన్న కొండలో చిన్న ఆకాశం ఉంటుంది, పెద్ద కొండలో పెద్ద ఆకాశం ఉంటుంది, పెద్ద బాణలో, పెద్ద గోళంలో ఇంకో పెద్ద ఆత్మ ఉండొచ్చు. అంటే ఈ శూన్యం అనేదే ఈ భగవత్ స్వరూప పురుషోత్తమ తాలూకు రూపం అనుకోండి. ఈ శూన్యం అనేది ఎక్కడుంది? అంతటా నిండి ఉంది. అసలు ఉన్నదేంటి? శూన్యమే. ఆ శూన్యంలోనే అంతటా ఉంది, అంతట్లోనే శూన్యము ఉంది అని తెలియడానికి కోసమే ఈ పుస్తక నామమే ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అని పెట్టారు బాబా. సో ఫ్రమ్ A to F, 1 నుండి 6 అనుకున్నాం కదా, ABCDEF అని. ఈ 1 నుండి 6 ఉన్నవన్నీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి గుర్తింపబడినటువంటి ఒక నెంబర్తోనో, ఒక దృశ్యంతోనో, ఒక బొమ్మతోనో గుర్తింపబడిన ఈ 6 రకాలు కూడా దే ఆర్ ఆల్ ప్రత్యేగాత్మలు,
ప్రత్యేకమైనటువంటి ఆత్మలు, ఒక పరిమితమైనటువంటి ఆత్మలు, ఇవన్నీ కూడా అపరిమితమైనటువంటి పరమాత్మ స్వరూపులే, అందులో నిండి ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ చెప్పాను. ఆ దృష్టితో మనం ఇవన్నీ గమనించడానికి ఏంటేంటి దాంట్లో ఉండే వ్యత్యాసం, ఇవన్నీ ఆత్మలు ఎలాగయ్యాయి, ఈ ఆత్మలు కాకుండా ఆ అనుభూతిని పొందకుండా ఉండడానికి కారణం ఏంటి, ఆ పరమపదమైనటువంటి జ్ఞానం లభించిన తర్వాత ఆ ఆత్మను పొందే ఆనందం ఏంటి, అవి తెలుసుకోవడమే ఈ అధ్యాయం తాలూకా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి మనం గమనించడానికి కోసం ప్రారంభిద్దాం. ఏ అంటే ఒకటి, ఏబిసిడిఈఎఫ్ ఆర్ అనుకున్నాం కదా, ఒకటి అని అనుకోండి, లేకపోతే ఏ అనుకోండి. ఏ ఈజ్ ది ఆత్మ, దట్ ఈజ్ ఆల్సో ఆత్మ కదా. ఇప్పుడు సముద్రం నుండి విడబడిపోయిన బిందువు అది సముద్రమే కదా. అట్లాగనే ఏ ఈజ్ ది ఆత్మ, ఆ ఆత్మ తాలూకు లక్షణం ఇప్పుడు చెప్తాడు. ఫస్ట్ది చాలా నిమ్మల జాతికి చెందినటువంటి ఆత్మది, అంటే చాలా హర్షం, చిన్నపాటి చైతన్యం, చిన్నపాటి జ్ఞానం కలిగినటువంటి ఏ అనే పదార్థం తాలూకు లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఏ ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ శరీర, ప్రాణ అండ్ మన, నార్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఆత్మ. కాబట్టి ఒకటో రకమైనటువంటి చాలా నిమ్న జాతికి చెందినటువంటి ఆత్మ ఒక వస్తువు, దాని తాలూకు లక్షణం ఏంటంటే దట్ ఈస్ ఆల్సో ఆత్మ. అది ఆత్మ కాదు అని అనడానికి లేదు, ఎందుకంటే ఆత్మ కానిది ఏది లేదు కాబట్టి ఈ సృష్టిలో అది ఆత్మే. ఏ ఇస్ ది ఆత్మ దట్ ఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ శరీర, ప్రాణ అండ్ మన. దానికి ఆత్మకి, ఆ వస్తువుకి నేను శరీరాన్ని కలిగి ఉన్నాను, నేను ప్రాణం పొంది ఉన్నాను, నేను జ్ఞానాన్ని, మనస్సుని కలిగి ఉన్నాను అనే జ్ఞానం కూడా దానికి లేదు. అది ఎలా ఊహించుకుందాం అంటే ఒక రాయి, ఆ రాయికి నేను శరీరం ఉంది, నాకు ఈ రాయి ఒక రూపం ఉంది కదా, ఆ రాయికి తెలియదట నాకు ఈ రూపం ఉంది, ఇంత బండగా ఉన్నాను, లేకపోతే ఇంత చిన్నగా ఉన్నాను, ఇంత స్క్వేర్లా ఉన్నాను, లేకపోతే ముక్కలా ఉన్నాను అనేది. అదే జ్ఞానం, శరీరం లక్షణమే తెలియదు, దాని రూపమే దానికి తెలియదు. రూపం తెలియదు, దానికి ప్రాణం ఉందనే విషయం కూడా తెలియదు. అసలు యాక్చువల్గా ప్రాణం లేకుండా ఉంటుంది, కానీ అది అది మన దృష్టికి కనిపించదు. ఆ మన దృష్టికే కాదు, దాని దృష్టికి దానికి తెలియదు ప్రాణం ఉందని. అట్లాగే దానికి మనసు ఉందని కూడా తెలియదు, ఆ మనసు కూడా లేదు దానికి. ఎందుకంటే అవి చాలా నిమ్న జాతికి చెందినటువంటివి, అంటే చాలా తక్కువ చైతన్య భూమికలో ఉండేటటువంటి వస్తువు. కాబట్టి ఆ ఆత్మకి, ఆ ప్రత్యేకమైనటువంటి ఆత్మ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్టోన్ అనుకున్నాం కాబట్టి, రాక్ అనుకున్నాం కాబట్టి, ఆ ఆత్మకి ఏంటట శరీరం ఉందని తెలీదు, ప్రాణం ఉందని తెలీదు, మనసు ఉందని తెలీదు, అసలు అది ఆత్మ పదార్థం అనే విషయం కూడా తెలియదు. అది నేను ఒక ఆత్మని, నేను రాయి అని పిలువబడుతున్న ఒక ఆత్మని అని కూడా తెలియదు. అది అంత నిమ్మన జాతి, అంత చాలా స్వల్పమైనటువంటి చైతన్యం కలిగింది అనమాట. అండ్ హ్యాస్ నాట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రాస్, సబ్టల్ అండ్ మెంటల్ వరల్డ్, నార్ పరమాత్మ. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ మూడు ముందే మనం అనుకున్నాం, శరీరము, ప్రాణము, మనస్సు. దానికి గ్రాసు, షటిల్ అండ్ మెంటల్, అంటే అది భౌతికమైనట్టు, అంటే అది గ్రాస్ స్థిరమైంది అనమాట, అంటే స్థూల జగత్. ఆ స్థూలం అనే రూపం ఉందని తెలియదు, నాకు ఒక సూక్ష్మమైన రూపం, సూక్ష్మమైన చైతన్యం ఉందని తెలియదు, నాకు మనో చైతన్యం ఉందని కూడా దానికి తెలియదు. సబ్టల్ మెంటల్ వరల్డ్స్. నేను ఒక స్థూల జగత్తుకు సంబంధించిన వాడిని, స్థూల ప్రపంచంలో ఉన్నదాన్ని, నేను సూక్ష్మ ప్రపంచంలో ఉన్నదాన్ని అని కానీ, నేను మానసిక ప్రపంచానికి సంబంధించిన వస్తువు కానీ, ఏ జ్ఞానం దానికి లేదు. అసలు నేను ఆత్మనే జ్ఞానం కూడా దానికి తెలియదు. చూసారా, 3 రకాలైనటువంటి లక్షణాలు లేవు. అంటే శరీరం ఉందో అని తెలియదు, ప్రాణం ఉందని తెలియదు, మనసు ఉందని తెలియదు. నేను స్థూల జగత్తుకి, స్థూల ప్రపంచానికి చెందిన దాన్ని అని తెలియదు, సూక్ష్మ ప్రపంచానికి చెందిన దాన్ని తెలియదు, తర్వాత మానసిక ప్రపంచానికి చెంది ఏ ప్రపంచం, ఈ లక్షణాలు ఏవీ లేవు దానికి, ఏది గ్రహింపలేదు. దేనికి మొట్టమొదటి ఏ అనే దానికి. ఏ అనేది ఏంటి, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఒక పెద్ద పాషాణం, ఒక పెద్ద రాయి. ఆ రాయికి ఏ జ్ఞానం లేదు, ఏ చైతన్యం లేదు, ఏ అనుభూతి లేదు, ఏ ఆనందం లేదు. అది ఒకటో రకమైనటువంటి ఆత్మ. అది కూడా ఆత్మే. ఆత్మ ఎందుకన్నామంటే అది దానికి ఆ పేరుతో పిలువబడినప్పటికీ కూడా ఆ పరమాత్మలో ఒక భాగమే కాబట్టి అది ఒక ఆత్మే. దానికి జ్ఞానం లేని ఆత్మది, ఏ లక్షణం లేని ఆత్మ, ఏ అనుభూతి కానీ లేని ఆత్మ, ఏ ఆనందం లేని ఆత్మ, అలా స్థిరంగా పడి ఉండడమే దాని పని. అది ఒకటోది. ఇక రెండోది బి అండి. అది రెండోది అనుకోవచ్చు, మరి బి అని మనం పిలువబడుతున్నాం. బాబా బి అని నామకరణం చేశారు కాబట్టి. దిస్ బి ఈజ్ ది ఆత్మ. ఇవన్నీ ఆత్మలే కదా.
దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే మనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి మనం దాన్ని ఇప్పుడు డిస్క్రైబ్ చేసుకుంటున్నాం. దాన్ని విశదీకరించుకుంటున్నాం, అన్వయించుకుంటున్నాం. దాన్నేమో విపులీకరించుకొని మనం దాన్ని విశ్లేషించుకుంటున్నాం కాబట్టి అది ఒక ఆత్మ. బి ఈజ్ అన్ ఆత్మ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ శరీర. దానికి శరీరం ఉందని మాత్రం తెలుసట. అది కొద్దిగా పరిణితి చెందింది. ఈ పరిణామక్రమ జగత్తులో కొద్ది పరిణితి చెందింది. ఆ పాషాణమే ఒక శరీరం కలిగితే తయారైందనమాట. దాన్ని శరీరం ఉందని మాత్రం దానికి తెలుసు. కాన్షియస్ ఆఫ్ శరీర బట్ నాట్ కాన్షియస్ ఆఫ్ ప్రాణ అండ్ మన నార్ ఆఫ్ ఆత్మ. అది రెండో రకం అండి. ఒకటి ఏమీ తెలీదు, ఒట్టి మట్టి ముఖం అలా పడి స్థిరంగా రాయి. రెండోది ఏంటంటే దాని శరీరం ఉందని తెలిసింది. శరీరం ఉంది అని ఒక అనుభూతి వచ్చింది. బట్ నాట్ కాన్షియస్ ప్రాణం ఉంది నాకు అని అనుకోవటం లేదు. మరి నేను ఒక ఆత్మని అని కూడా అనుకోవటం లేదు, నాకు మనసు ఉందని కూడా అనుకోవటం లేదు. ఆత్మ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్, దానికి గ్రాస్ ఎక్స్పీరియన్స్ అంటే గ్రాస్ అంటే స్థూలమైనటువంటి ఒక అనుభవం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది స్థూలంగా నేను ఉన్నాను అని, గ్రాస్ వరల్డ్. బట్ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ సబ్టిల్ అండ్ మెంటల్. దానికి సూక్ష్మ ప్రపంచంలో నేను ఉన్నాను, నాకు సూక్ష్మ దృష్టి కూడా నాకు ఉంది, తర్వాత మానసిక దృష్టి నాకు ఉంది, ఆ ప్రపంచంలో కూడా నేను సంచరించగలను, నేను పరమాత్మ స్వరూపునే అని అనుభవం మాత్రం లేదు. అది ఒక ఆత్మ. రెండో రకం. రెండో రకం ఉన్నది ఏంటంటే శరీరం ఉందని తెలిసింది. దాని శరీరం మనకు అందరికి కనిపిస్తుంది, దాని శరీరం ఉందని మాత్రం ఉంది. ఏంటది? అది దాన్ని మనం ప్లాంట్ అంటే వృక్ష జాతిని మనం అన్వయించుకోవచ్చు. ముందు పాషాణం రాయి జాతి, రాయి నుండి పరిణామ క్రమంలో ఈ ప్రపంచంలో ఈ ఆత్మ ఔన్నిత్యాన్ని పొందుతూ సెకండ్ స్టేజ్కి వచ్చింది, బి స్టేజ్, రెండో రకం. ఆ రెండో రకం ఏంటంటే తనకు శరీరం ఉందని తెలుసు, అంటే శరీరం కనిపిస్తుంది మనకి, దానికి కూడా జ్ఞానం ఉంది. ఎందుకంటే అలా పెరుగుతుంది, ఆ చెట్టు పెరుగుతుంది కదండి, అట్లా వృక్ష సంపద అంతా కూడా రెండో రకంలోకి మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అది కరెక్ట్ కాదు, కానీ ఉదాహరణగా మనం అర్థం చేసుకోవడం కోసం, మనం ఇంకా ప్రిమిటివ్ టైంలో ఆలోచనలో ఉన్నాం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి ఒక రూపం ఉంది కాబట్టి దానికి శరీరం ఉందని తెలుసు అని అనుకుంటున్నాం. ఇక సి, మూడోది, సి ఈజ్ ఆల్సో ఆత్మ. బికాజ్ ఆత్మకాంతి ఏది లేదు కాబట్టి దట్ ఈస్ ఆల్సో అన్ ఆత్మ. అది కూడా ఒక ప్రత్యేకమైన ఆత్మే. ఈ అసంఖ్యాకమైన ఆత్మల్లో ఈ మూడో రకం కూడా ఒక ఆత్మే. షీ ఈజ్ ది ఆత్మ, సి ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ప్రాణం ఉందని తెలిసిందండి. ఇప్పుడు ఇంత పూర్వం శరీరం తెలిసింది, ఇప్పుడు ప్రాణం కూడా ఉందని తెలిసింది. ఎందుకంటే కదులుతుంది, అది కదులుతుంది, ఊపిరి పీల్చుకుంటుంది, చలనం ఉంది, చైతన్యం ఉంది. కాబట్టి దానికి దాని తాలూకా స్థితి ఏంటంటే దట్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ప్రాణం ఉందని తెలుసు, బట్ నాట్ కాన్షియస్ ఆఫ్ శరీర అండ్ మన. శరీరము మనస్సు ఉందని మాత్రం తెలియదు దానికి ఏంటుందని తెలుసు, ప్రాణం ఉందని తెలుసు. ఎందుకంటే ఊపిరాడుతుంది, ఆకలేస్తుంది, తింటున్నాము అన్నీ, ఆ జ్ఞానం అంతా వచ్చింది. ఎందుకంటే చలనం ఉంది, దాని ఆహారం సంపాదించుకుంటుంది, కానీ దానికి ఏ మనస్సు లేదు. ఈ తర్వాత ఒక ఇది శరీరం ఉంది, ప్రాణం ఉంది తప్పించి మనస్సు లేదు, బుద్ధి లేదు, ఏమి లేదు. శరీరం ఉన్నట్టు కూడా దానికి తెలియదు. అసలు శరీర జ్ఞానం కూడా ఉండదు. కానీ ప్రాణం ఉంది. ప్రాణం ఎందుకు ఉందని తెలుస్తుంది, తనకి ఏదో ఆకలేస్తుంది, భోజనం కోసం ప్రయత్నిస్తుంది, ఏది కనిపిస్తే దాని నైసర్గికంగా ఆ భగవంతు సృష్టిలో కొన్ని మాంసాహారులు, కొన్ని శాకాహారులు ఎన్నో ఉంటాయి కదా, అవి సంపాదించడానికి ఒక ఇన్స్టింక్ట్, దానికి ఒక విధమైనటువంటి కోరిక, ఉత్సాహం ఏదో వస్తుంది, ఆ ఉత్సాహాన్ని తీర్చుకోవడం కోసం అది ప్రయత్నిస్తుంది. దానికి ఏంటుందని తెలుసు, ప్రాణం ఉందని తెలుసు. శరీర జ్ఞానం కూడా లేదు దానికి. నేను పుల్ని, నేను చేపని, నేను జంతువుని, నేను మనిషిని కూడా జ్ఞానం లేదు. మనిషి ప్రిమిటివ్ మనిషి. ఇప్పుడున్న ఈ మాత్రం బాబా చదువు వల్ల వచ్చి ఈ జ్ఞానం అంతా సంపాదించిన మనిషిని మీరు ఊహించుకోకండి. ఒరిజినల్గా అనాది కాలంలో, రాతి కాలం కంటే ముందు ఈ సృష్టి ఆవిర్భావంలో ఈ జంతువు నుండి మనిషిగా మారిన స్థితిలో ఉన్న మనిషి తాలూకా తత్వం కూడా అంతే. ఆవిడ కూడా ఏంటంటే ఆకలేస్తుంది, ఏదో కొట్టేస్తాడు, కాల్చేస్తాడు, తినేస్తాడు అంతే. లేకపోతే పచ్చితే తినేస్తాడు, పచ్చి మాంసం తినేసేవాడు పూర్వం రోజుల్లో. కాబట్టి ఏది దొరికితే తినే, దుంప దొరికితే దుంపే, ఆకు దొరికితే ఆకు, వాడికి ఏది ఇష్టమైతే అది ఇష్టం. ఆ క్షణంకి ఏది కావాలనుకుంటే, ఏది కంటికి కనిపిస్తే అది నచ్చినట్టయితే తినేస్తాడు అనమాట. కాబట్టి వాడికి ప్రాణం ఉందని తెలుసు. సి టైప్ ఆఫ్ వాడికి. సి ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ బట్ నాట్ కాన్షియస్ ఆఫ్ శరీర అండ్
మనసు ఉందని కానీ శరీరం ఉంది కానీ ఈ శరీరం కోసం నేను తింటున్నానని కానీ ఈ మనసును సంతోషపెట్టడం కోసం నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను కానీ తెలియదు, వాడికి ఏం తెలియదు. ఇన్స్టంటేనియస్లీ ఏది తడితే అది చేసేయడమే. కానీ ప్రాణం ఉందని మాత్రం జ్ఞానం ఉంది. ఎందుకంటే ఆకలి అది వేస్తుంది కాబట్టి నాకేదో కావలసిన వస్తువు ఒకటి కావాలి అని గుణం ఉంది కాబట్టి ప్రాణం ఉందని తెలుస్తుంది. దట్ ఈస్ ఫోర్త్ కేటగిరీ ఆఫ్ ఆత్మ. ఇక ఫిఫ్త్ కేటగిరీ ఆఫ్ ఆత్మ ఇది అంత. ఈ ఫోర్త్ కేటగిరీ ఏంటి? అంత యానిమల్ కింగ్డమ్ అంటే జంతు ప్రపంచం అంతా దాంట్లో నిండి ఉండొచ్చునని మనం ఊహించుకోవచ్చు. ఆ జంతువులో మనిషి కూడా ప్రిమిటివ్, అత్యంత సనాతన కాలంలో, అనాది కాలంలో ఆది మానవుడు ఎవడో ఆ స్టేజ్ వరకు ఈ సి కింద వస్తామట. ఆడికి కూడా ఇన్స్టింక్టే ఉంటుంది. ఆడికి ఆకలేస్తే తినేస్తాడు అంతే, మనకేటి తెలియదు. అప్పటికి ఆడికి ఒక శరీరం ఉందని, దానికి ఒక మనస్సు ఉందని, మనసుతో ఆలోచించవచ్చునని అదేమి తెలియదు. ఆడు ఏది ఉనికి ఏదంటే స్థూలమైన జగత్తులో సంచరిస్తున్నటువంటి ఒక ప్రాణం ఉన్నాను నేను అని అనుకుంటుంది అంతే. అది తినేసి అలా మూడో రకమైనటువంటి ఆత్మతత్వం అలా ఉంటుంది. ఇక ఫోర్త్, డి ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ మన బట్ నాట్ కాన్షియస్ ఆఫ్ శరీర అండ్ ప్రాణ నార్ ఆత్మ. ఇదేంటంటే ఈ మానవుడు, ఏమీ తెలియని మానవుడు భోజనం కోసం చేస్తూ అలాగ పరిణామ క్రమంలో ఒక్కొక్క గుణాన్ని అలవర్చుకుంటాడు. ఏంటిది, నేను ఎవరిని, నేను భోజనం చేయడం అని కొద్దిగా తెలివి తెచ్చుకొని నాగరికత ఏర్పరచుకొని నాగరికతలో కొన్నాళ్ళు సంచరించి తర్వాత తన తాలూకా సృష్టికి మూల కారణం ఏంటి అని దాని గురించి ఆలోచన, అంటే ఈ ఆలోచన జ్ఞానం, ఈ విచక్షణ జ్ఞానం, మనకి ఇంటలెక్ట్ ఉంటుంది కాబట్టి విచక్షణ జ్ఞానం మేధస్సు ఒకటి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మేధస్సుతో వాడు ఏమనుకుంటాడంటే మనస్సు ఉంది అని అనుకుంటాడు. మనసే ప్రధానమైంది అనుకుని నిర్ణయించుకుంటాడు. మనసు ప్రకారంగా నేను సంచరిస్తున్నాను అని తెలుసుకుంటాడు. మనసుకు కావాల్సింది ఏంటో గ్రహించాడు. కాబట్టి దిస్ ఆత్మ, డి క్వాలిటీ ఆఫ్ ఆత్మ ఏంటంటే ఇస్ కాన్షియస్ అబౌట్ మన అన్నమాట, మనస్సు. బట్ నాట్ కాన్షియస్ ఆఫ్ శరీర అండ్ ప్రాణ నార్ ఆత్మ. కానీ వాడికి ఏం తెలియదు. మనసు వచ్చింది, వాడికి మంచిది ఏదో తెలుస్తుంది, హాయిగా భగవంతుడి గురించి జపం చేసుకుంటాడు, లేకపోతే ప్రార్థన చేసుకుంటాడు, ప్రార్థనలో లీనమైపోతాడు. ఆ లీనమైపోయినప్పుడు శరీరాన్ని మర్చిపోతాడు, ప్రాణాన్ని మర్చిపోతాడు. ఏం తింటున్నానో ఏమి తాగుతున్నానో తెలియదు. ఎందుకంటే దైవీ చైతన్యం ఆ వాడి మనసులో ప్రయత్నించింది, చొరబడింది, ప్రవేశించింది. కాబట్టి ఆ దైవీ లక్షణం, దైవీ చైతన్యం ఏ మనస్సులోకి అయితే ప్రవేశించిందో ఆ మనిషి తాలూకా ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఈజ్ డి టైప్ ఆఫ్ మనిషి అనమాట. ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ కాన్షియస్ అబౌట్ మనస్సు వచ్చింది, బట్ నాట్ కాన్షియస్ అబౌట్ శరీరాన్ని విసర్జించాడు. ఆడి ముఖ్యమైనది ఏంటంటే ఆ మనసు చెప్పినట్టు నడుచుకోవడమే. మనసు భగవంతుడి వైపు మరలింది. కొద్దిగా ఆత్మ పరిశీలన, ఇంట్రాస్పెక్షన్ అంటారు దీన్ని. ఆ ఇన్వల్యూషన్ నుండి ఇన్వల్యూషన్లోకి వెళ్తుంది అనమాట. ఇన్వల్యూషన్లోకి వెళ్ళే ఆత్మ ఇది. అంటే అంతర్ముఖమై ఆత్మదర్శనం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి అలాంటి ప్రత్యేకమైనటువంటి ఆత్మ తాలూకా లక్షణం ఇక్కడ చెప్తున్నాడు. మ్యాన్ విత్ గాడ్ రియలైజేషన్ ఉండేవాడు అనమాట వీడు. వాడికి మనస్సు ఉంటుంది, శరీరము, ప్రాణం, ఆత్మ ఈ మూడు గురించి కూడా ఆలోచించడు, ఉన్నాయి, దాని గురించి ఇంకా ఆలోచించడు. ఆ మనస్సు ఏ విధంగా అయితే ఎటు మరుస్తుండో ఆ మనస్సు చెప్పిన ప్రకారంగా వెళ్ళిపోతాడు మనస్సు. బట్ నాట్ కాన్షియస్ అబౌట్ శరీర అండ్ ప్రాణ నార్ ఈవెన్ ఆత్మ. హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెంటల్ వరల్డ్ బట్ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రాస్ అండ్ సబ్టల్ వర్డ్స్ నార్ పరమాత్మ గురించి తెలీదు. ఈ శరీరం ఉందని శరీర జ్ఞానాన్ని మర్చిపోతాడు. అలాగే ఈ ప్రాణం ఉందని కూడా తెలియదు. అది అంతా అసంకల్పితంగా జరుగుతున్నాయి, దాని గురించి ఆలోచించడానికి కావాల్సినంత మనస్సు ప్రకారంగా. మనస్సు కూడాను ఎప్పుడు మనసు అంతర్ముఖమైనప్పుడు పొందినటువంటి అనుభూతి ఏంటంటే శరీరాన్ని మర్చిపోతాడు, ప్రాణాన్ని మర్చిపోతాడు. పరమాత్మ ఉందో లేదో వాడికి అనవసరం. వాడికి అంతసేపు భగవంతుడు సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మదర్శనం చేసుకుని అందులోనే ఆనందిస్తూ ఉంటాడు. అది ఫోర్త్ టైప్ ఆఫ్ ఆత్మ, నాలుగో రకమైనటువంటి ఆత్మ. డి అని దానికి బాబా నామకరణం పెట్టారు. ఇక ఈ ఆత్మ తాలూకు స్థితి ఎలా ఉంటుంది? ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ నాట్ కాన్షియస్ ఎయిదర్ శరీర, ప్రాణ అండ్ మాన బట్ కాన్షియస్ ఆఫ్ ఆత్మ.
ఇదొక విచిత్రమైంది. ఇది ఫుల్లీగా ఆత్మ దర్శనం కోసం ప్రయత్నించడం డి, ఆత్మను దర్శించడం డి. ఈ ఆత్మను దర్శించడమే ఈ. అప్పుడు ఆత్మను దర్శించినప్పుడు ఏమవుద్ది? ప్రాణం ఉందని కూడా తెలీదు, శరీరం ఉందని తెలీదు, మనస్సు కూడా ఉందని తెలీదు. మనోనాశనం అయిపోద్ది అక్కడ. అక్కడ మనసు కొద్ది కొద్దిగా చంచలం చెందుతుంటుంది. స్వార్థం అనే ఆ డి కేటగిరీలో అనుభూతులు వస్తుంటాయి. బట్ ఈలో మనసు కూడా నశించిపోద్ది కాబట్టి అది కళ్ళ తెలిసిందంతా ఒకటే. ఏంటి? ఆత్మ. అంటే ఆ ప్రత్యేకమైన ఆత్మ దర్శించాడు. ఆయన లోపలికి తన అంతర్ముఖంగా లోపల మనోమందిరాన్ని దర్శించి పొందినటువంటి ఆనంద స్థితిని ఈ రకం అంటారు. ఈ అంటే ఐదో రకం. ఈ ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ నాట్ కాన్షియస్ ఎయిదర్ టు శరీర, ప్రాణ ఆర్ మన, బట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఆత్మ. ఏదో ఉంది నా లోపల, ఏదైతే నాకు మంచి చెడ్డ జ్ఞానం అన్నీ ప్రసరింపచేస్తుందో ఏదో ఉంది, దాన్ని నేను దర్శించాలని ఎప్పుడు ఆత్మ ధ్యాసతోనే ఆత్మదర్శనంతో నిమగ్నమై ఉంటాడు. అది ఈ టైప్ ఆఫ్ ఆత్మ. దిస్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ గ్రాస్ సబ్టల్ మెంటల్ వరల్డ్స్. ఈ మూడు మాయిపోతాయి, బట్ ఎక్స్పీరియన్సెస్ పరమాత్మ. నిత్యం ఆత్మతో పరమాత్మను దర్శిస్తుంటాడు. ఈ స్థూల జగత్తు వాడికి అనవసరం, ఈ మానసిక జగత్తు సూక్ష్మ జగత్తు అనవసరం, మానసిక ప్రపంచం వాడికి అనవసరం, ఏమీ అక్కర్లేదు. వాడి ఆత్మ ద్వారా లోపలుండే తన హృదయంలో ఉండే ఆత్మ, ఆ ప్రత్యేకమైన ఆత్మ, ఆ దివ్య జ్యోతిని దర్శించుకుంటూ దాని ద్వారా ఆ పరమాత్మ, ఆ భగవంతుణ్ణి, ఆ సృష్టికర్త ఉన్నది ఏకైకమైనటువంటి ఆ పదార్థాన్ని దర్శించడానికి కోసం, దాంట్లో నిమగ్నమై ఉండడానికి కోసం ప్రయత్నిస్తుండేటటువంటి ఆత్మని ఈ అని పెట్టారు బాబా పేరు దానికి. ఇక లాస్ట్దండి, ఇది ఎలాంటిదో చూద్దాం. ఎఫ్ ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ శరీర, ప్రాణ అండ్ మనః, అండ్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ ఆత్మ, ఎక్స్పీరియన్సెస్ గ్రాస్ సటిల్ మెంటల్ వరల్డ్స్ అండ్ ఆల్సో పరమాత్మ. ఇది పరిపూర్ణత్వం అన్నమాట. పరిపూర్ణత్వం ఏంటంటే ఏకకాలంలో దైవీ చైతన్యాన్ని, మానసిక మానవ చైతన్యాన్ని కలిగి ఉండి నిత్యం సదా భగవంతుని దర్శించుకుని, అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడాను పరమాత్మే ధ్యేయమని, పరమాత్మలో లీనమైన వాడు. ఇది వరకు జ్ఞానం లేకుండా పరమాత్మను దర్శించాడు, ఇప్పుడు జ్ఞానంతో పరమాత్మ దర్శించాడు. అంటే ఇది వరకు మానవ చైతన్యం లేని దైవీ చైతన్యాన్ని దర్శించాడు, ఇప్పుడు మానవ చైతన్యంతో కూడినటువంటి దైవీ చైతన్యాన్ని కూడా అనుభవిస్తున్నాడు. ఎఫ్ ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ శరీర. మనం అనుకున్న ఇది వరకు శరీర, ప్రాణ అండ్ మనః, శరీరము, ప్రాణము, మనస్సు, ఈ మూడే కాకుండా స్థూల జగత్తు, సూక్ష్మ జగత్తు, మనోజగత్తు, మెంటల్ వరల్డ్, ఇవన్నీ ఏకకాలంలో దర్శిస్తూ పరమాత్మలో నిమగ్నమై ఉంటాడు. అంటే పరిపూర్ణత్వం వచ్చింది. ఈ సృష్టితోలకు రహస్యం తెలిసిపోయింది. అన్నింట్లో నేనున్నాననే జ్ఞానం వచ్చింది. ప్రాణంలో నేనున్నాను, మనసులో నేనున్నాను, శరీరంతో కలిగి ఉన్నాను, శరీరం కాకుండాటువంటి స్థూలమైన జగత్తులో ఉన్నాను, సూక్ష్మ జగత్తు నాదే, తర్వాత ఏమో మానసిక జగత్తు నాదే. ఈ ప్రత్యేకమైన ఆత్మ దర్శనం ద్వారా నేను పరమాత్మను దర్శిస్తున్నాను అన్నాడు. ఆడెవడు? కుతుబ్ అంటే సద్గురువు. సద్గురువు ఏకకాలంలోనే దైవీ చైతన్యాన్ని, మానవ చైతన్యాన్ని పొందగలిగి దైవీ చైతన్యాన్ని ప్రసారం చేస్తూ మానవుణ్ణి నిమ్మన స్థితి నుండి దానికి ఈ ఉచ్చ స్థితికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారు. చూసారా సద్గురువు? ఆ సద్గురువు స్థితి ఎఫ్. ఇది అన్నమాట. ఈ 6 స్థితుల గురించి ఈ విధంగా చెప్తూ ఏమని చెప్పారంటే, ఏబిసిడిఆర్ ఇన్ పరమాత్మ బట్ ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఆత్మ అండ్ హ్యావ్ నాట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ పరమాత్మ. ఏబిసిడీలన్నీ కూడాను పరమాత్మ స్వరూపం అయినప్పటికీ కూడా అవి ఆ ప్రత్యేకమైనటువంటి ఆత్మ ఉనికి తెలుసుకోదు. ఆ ప్రత్యేకమైనటువంటి ఆత్మ ద్వారా పరమాత్మ దర్శనం చేయడానికి కోసం ప్రయత్నించవు. ఏవి? 1, 2, 3, 4 రకాలు. అంటే రాయి, వృక్షం, నిమ్మ స్థితిలో ఉండే మనిషి, ఇవన్నీ కూడా ఈ చాలా దిగు స్థితిలో, కింద స్థితిలో ఉండే వాటికి అవన్నీ కూడా ఏబిసిడి, ఆ 4 రకాలు. బట్ ఈ అండ్ ఆఫ్ ఆర్ లైక్ వైజ్ పరమాత్మ బట్ ఆర్ కాన్షియస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ పరమాత్మ. ఈ అండ్ ఆఫ్ ఉత్కృష్టమైన ఉన్నత స్థితిలో ఉండేటువంటి ఆత్మలు, అవి ఆత్మను దర్శిస్తూ ఉంటాయి. ఇంకో ఎఫ్ఎం ఆత్మ ద్వారా పరమాత్మను కూడా దర్శించే స్థితిలో ఉండేటటువంటి ఉచ్చ స్థితిలో ఉండేటువంటి ఆత్మలు. అయితే ఈ 6 రకాల ఆత్మ కూడా
పరమాత్మ స్వరూపులే, పరమాత్మను నిండుకున్నవే. అన్ని కుండల్లో కూడా ఉన్న శూన్య ఆకాశం, అది ఘటాకాశం, పిడతాకాశం, దాకాకాశం, కొండాకాశం, గోళిమాకాశం, ఈ ఏం పేరుతో పిలువబడుతున్నప్పుడు కూడా అవన్నీ ఆకాశ స్వరూపులే కాబట్టి, ఆ ఆకాశం అంటే శూన్యం కాబట్టి, శూన్యంలోనే అంత అనంతమైనటువంటి ఈ సృష్టి అంతా ఉంది కాబట్టి, ఎవ్రీథింగ్ అన్నీ కూడాను శూన్యంతో సంబంధించినవే. ఈ శూన్యం అన్నిటికీ సంబంధించిందే కాబట్టి, ఆ జ్ఞానంతో కలిగి ఉండి ఉన్నటువంటి 5గురు సద్గురుల స్థితి, ఎఫ్ స్థితి. ఆలు అవసర నిమిత్తం, వాళ్ళ అవసర నిమిత్తం కాకుండా ప్రపంచ అభ్యున్నతి కోసం, ప్రపంచ ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించడం కోసం, సర్వమానవాళికి జ్ఞాన ప్రదానం చేయవలసిన అవసరం, ఆవశ్యకతని వాళ్ళు బాధ్యతగా తీసుకొని చేస్తారు కాబట్టి, వాళ్ళు 5గురు కూడాను పంచ సద్గురువులు, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు. ఈ యావత్ సృష్టిలో అలా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఆఖరి మిగిలిన వాళ్ళు 5గురు, ఎఫ్ జాతి మాత్రమే, ఎఫ్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు మాత్రమే. అది ఇప్పటికీ ఆ స్థితికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో చాప్టర్ కూడా మనం క్లోజ్ చేద్దాం.